గారు మొదటి ఉత్తరాన్ని చూద్దామండి. హైదరాబాద్ నుండి శ్రీకాంత్ గారు రాస్తున్నారు. దేవాలయాల నీడ నివాస గృహాలపై పడటం మంచిది కాదా అని. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ. దేవాలయాల నీడ అని కాదు కానీ శాస్త్రంలో ధ్వజస్తంభం యొక్క నీడ అన్నారు. ఒక ఆలయం ఉన్నది, ఆలయానికి ధ్వజస్తంభం ఉంది. ఈ ధ్వజస్తంభం నీడ మనం నివాసం ఉంటున్నటువంటి ఇంటి మీద పడితే దానివల్ల కొన్ని చెడు ఫలితాలు ఉంటాయి అని ప్రాచీన కాలంలో మంత్రశాస్త్రాల్లో కొన్ని ప్రముఖమైనటువంటి స్మృతులలో చెప్పారు. అది ఎవరికి చెప్పారు? పూర్వకాలంలో ఆలయాలన్నీ ఊరికి చివరగా ఉండేవి. గుడి ఊరంతా ఒక చోట ఉండేది, ఇంచుమించుగా కనీసం ఒక 1/2 కిలోమీటరు 1/2 మైలు దూరంలోనూ ఉండేవి. ఇప్పుడు చూడండి, జనాభా విపరీతంగా పెరిగిపోయారు. ఒకప్పుడు చిట్ట చివరగా ఉన్న శ్మశానాలు కూడా ఊరి మధ్యలోకి వచ్చేసాయి, అవునా? ఆలయాలు మధ్యలోకి వచ్చాయి. అందుకని మనుస్మృతి ఏం చెబుతుందో తెలుసా? 1,00,000 జనాభా దాటిన చోట ఇక ఇవి పట్టించుకోవద్దన్నది. ఇప్పుడు ఇంచుమించుగా చాలా చోట్ల నగరాలన్నీ 1,00,000 జనాభా ఎప్పుడో దాటిపోయాయి. పల్లెటూళ్ళల్లో మాత్రమే ఆలయాల యొక్క ధ్వజస్తంభం ఉన్నటువంటి ఆలయాల్లో ఆ నీడ డైరెక్ట్గా ఆ ఇంటి మీద పడకుండా ఉండేలా చూసుకుంటే చాలు. ఇంకా తక్కిన నగరాలు, ఇప్పుడు హైదరాబాదు కానీ ఇంకా పెద్ద పెద్ద నగరాలు ఏవైనా సరే, ఇటువంటి నగరాల్లో ధ్వజస్తంభం నీడబడిన ఇంకోటి పడిన ఏమీ దోషం కాదు. ఎందుకంటే 1,00,000 జనాభా దాటిపోయింది కనుక. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగ నియమం వేరు, కలియుగం యొక్క నియమాలు వేరు. కలియుగంలో ఆలయాల పక్కనున్న దోషం లేదట. నామస్మరణ చేస్తే దోషంలోంచి బయటపడతాం. చేసిన కాని పాపములు చెందవు. కలియుగంలో పాపాలు చేస్తేనే పట్టుకుంటాయి వాడికి. ఒక వ్యక్తి పాపం చేస్తేనే పాప ఫలితం పొందుతాడు. కానీ అలా కాదు, పుణ్యాలు అలా కాకుండా దాన కార్యాలు ఉన్నాయనుకోండి, చేసేదనన్న మాత్రమున చెందును, నేను దానము చేస్తాను. అందుకే కలియుగంలో చాలామంది చేస్తామంటున్నారు కానీ చేయటం లేదు. అసలు కారణం అది కూడా కొంత. పాపము చేస్తే పట్టుకుంటుంది, పుణ్యం మాత్రం చేస్తానని సంకల్పిస్తే వస్తుంది. అందుకే కలియుగంలో మానవులకి సులభోపాయం ఏమిటి? గోవిందనామస్మరణ చేసి నేను మంచి పనులు చేస్తానన్నంత మాత్రం చేత పుణ్యం వస్తుంది కనుక ఈ నీడలు, ఈ దేవాలయం వెనక ముందు ఎక్కడున్నా దానివల్ల ప్రజలకి ఏ నష్టము రాదు. అది కలియుగం యొక్క గొప్పతనం. కాబట్టి మీరు ఎక్కడన్నా నిశ్చింతగా ఉండండి, భగవన్నామం చేసుకోండి, మంచి పనులు చేయడానికి ప్రయత్నించండి, కనీసం చేస్తామని అనండి. అప్పుడు మీకు ఏ దోషము ఉండదు. కలియుగంలో గోవింద 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 అని అన్నంత మాత్రం చేత పాపాలు నశిస్తాయి కనుక ఎటువంటి వాస్తు దోషాలున్నా, ఇంక ఏమైనా ఇలాంటి నీడలు పడినా మనమేం భయపడకుండా హాయిగా గోవింద స్మరణ చేసుకుంటే చాలు.